రా బాబు రా బాబు. అమ్మా నువ్వు భయపడే పని లేదమ్మా. ఎక్కడ పడుకుంటే అక్కడ పంది కొరక పెట్టినట్టు కొరక పెట్టి నిద్రపోతాడు తల్లి. 5 నిమిషాలు ఉరుచుకోమ్మా, అంత అయిపోద్దమ్మా. నువ్వు కొత్తల్లో అట్నే ఉంటుందమ్మా, కాసేపు ఉరుచుకుంటే అదే పోద్దన్న తల్లి. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండినా అడుగైనా కదలపలే రండి. ఊరయ్యో ఏలు తగిలితేనే ఇట్టుంది, ఇక వ్యవహారంలో దిగితే ఎట్టుండదు. ఏది ఏమైనా ఈ చలికాలం పట్టే వేరండి, అంతే. చలికాలం అన్నాక మీ అన్న వచ్చి అంతేనా? అమ్మో హనుమంతుడే ఏంటి నడుము చేసి చిలుపుతున్నా? ఎట్టుంటుందని ఊరికట్ట కదిలిచ్చావా? జస్ట్ ఊరికట్ట కదిలిచ్చా. కాదండి, మీరు నా నడుము చేసి గిల్లారు తెలుసా? లేదు లేదు లేదు, ఎట్టుంటుందని ఊరికట్ట కదిలిచ్చా. ఊరకట్ట కదిలిచ్చా ఏమనుకున్నావు? అదే నీ కొట్లో సరుకున్నావా ఇది? కొట్లో టన్నులు ఉందిగా, ఏంటది? సర్దేటప్పుడు అట్టాగే ఉంటది, అందుకని ఊరికి సరుకు ఈ సరుకు ఒకటేనా? బింకాలు
ఏమండి లోపల ఏదో చప్పుడైంది. లోపల ఏదో చప్పుడైంది. అమ్మకి ప్రవేశ రుసుం కింద 10 రూపాయలు ఇచ్చా. 5 రూపాయలు అట్టు పెట్టుకొని 5 రూపాయలు ఇవ్వండి, బజారుకు కూడా రాను. 5 రూపాయలే చాలా. లోపల ఏదో చప్పుడైందండి. ఏంటా భయం ఎందుకు? ఏం భయం ఎందుకు? భయం ఎందుకంటే లోపల మరి కంగారు ఎందుకు? ఏ శవాల మీద నడిచా మాకేం భయం. అబ్బో అందుకే ఇలా వణుకుతున్నారా? ఏమండి మీ రంగనాయక్ కాదులేండి, మా చిత్ర ఏవో సామాన్లు సర్దుతూ కందపు గిన్నె పడేసి. చిత్ర ఏమండి, హాస్యానికి కూడా అద్దు ఉండాలండి. ధైర్యంగా ఉండి అవసరమైతే 10 మందిని కొట్టగలిగిన వాడిని కాబట్టి సరిపోయింది. కానీ అదే అదురుకున్నాడైతే వాడి పరిస్థితి ఏం కావాలండి? 10 మందిని కొడతారా? అక్కడెందుకు నిన్ను తరుముతూ ఎవరు కొడుతున్నట్టు సార్? ఏం లేదే. ఎందుకండి భయము? మా చిత్ర అండి సామాన్య సర్దుతూ గంధపు కింద పడేసింది. చిత్ర ఏమండి, చిత్ర వయసు ఎంతండి? 12 అండి. 12 దాకా మొన్న 13లో వచ్చింది. అది అక్కడ జరిగింది వ్యవహారం. ఏంటి 12 వెళ్ళి 13 వచ్చింది అంటున్నారు కదా, అందుకని పగల కొట్టుకొని ఉంటది. అదేనండి, ఆడుకుంటా ఏంటండి మీ భాష? ఆడుకుంటా వస్తువు పగల కొట్టింది అంట. అలాగా? సరే కానీ ఏమండి, మనం చుట్టాలు అయ్యాంగా. చుట్టాలవా? ఎప్పటి నుంచి? ఇప్పుడు కలేసి మెలేసి తిరిగితే. ఇప్పటి నుంచేనా? ఒకసారి చెప్పు. మరి ఒక్కసారి చిత్రాన్ని పిలుస్తారా? మీరే పిలవండి. నన్ను పిలవమంటారా? పిలవండి, బాగా ప్రేమగా పిలవాలి అమ్మాయిని. చిత్ర వాంగో చిత్ర ఆవు. ఏమండి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా రాదు. ఈసారి బాగా తెలుగులో పిలుస్తా. పిలువు. చిత్ర కమాన్ ప్లీజ్. ఏమండి, ఎన్నిసార్లు పిలిచినా రాలేదా? అమ్మాయి ఏమన్నా వర్క్ లో ఉంది? చిన్నపిల్ల అదే పని చేస్తుందండి. చిన్నపిల్ల ఏందండి, భగవంతుడు 3వ కన్ను తెరవాలే కానీ. అది కాదండి, ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రాదు. అమ్మాయిలు రావాలంటే మంచి ఊపు. ఆ ఊపేదో మీకే తెలియాలి, మీరే కానీ. చిత్ర ఏంది అంతలా తోపు దోశావు? నేను తొయ్యలేదు బావగారు, అమ్మ లోపల నుంచి తోసింది. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే అటు నుంచి అక్క దోస్తే మీ మీద పడ్డా. అబ్బో ఏమండి చింతామణి గారు, దీని అస్తమానం ఎవరో ఒకళ్ళు తోస్తా ఉండాలా? అదేం కాదండి, ఇది మా అమ్మ నేర్పిన ముద్దులాట. మీ అమ్మ నేర్పించిన ముద్దులాట. బాగారండి, 1 రూపాయి ఇవ్వండి. ఏం జరిగిందని? ఏం జరగాలండి? అసలు ఏమన్నా జరిగిందా? ఏం జరగాలి? అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. వారెవరు?
వాడి పేరు ఎందుకులే, వాడి పేరు చెబితే 100 అడుగుతారు. అసలు ఇవ్వండి ఇవ్వండి. సుబ్బారావు గారు ఆ. వాడు నిన్ను కూడా తగులుకున్నాడా ఏంటి? ఆ, తగులుకుతుంటారు. వాడి పేరు ఎందుకులే, ఇవ్వండి తినని మన సొమ్ము తినండి. ఇవ్వండి మయ్యి సంపాదించాడు, మనం ఖర్చు పెడుతున్నాం. ఇవ్వండి ఇవ్వండి. చెరువు తెగింది, ఊరి మీద పడి తినండి. నా సొమ్ము ఎంత తింటారు? ఇవ్వండి ఇవ్వండి. తినండి. బావారండి ఆ, ఒకసారి మక్క పక్కన నిలబడు. వేసి నిలబడమంటావా, వేయకుండా నిలబడ? ఏంటిది? చెయ్యి ఎయ్యకుండా నిలబడు. అంటే ఎర్రి సూపులు చుట్టం, గుడ్లు చించుకోవటం. అంతే. చిత్ర, ఓయ్ నాకు అసలు తొందరే లేదు. నువ్వు ఎప్పుడు ఏమంటే అప్పుడు వేస్తా. ఏయ్ ఆ, నిల్చో. చెయ్యి. నిలబడు. సరే. ఆ, యా, చి 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 చి. బావా ఆ. పక్క పక్క నిలబడితే ఆ. ఒక స్మైల్, ఒక స్టైల్. ఆ. మా కొట్లో టన్నులు టన్నులు ఉంది. ఏంటివి? చింతపండు, ఉల్లిపాయలు. ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? కాదు, బెల్లం కూడా ఉంది. శుద్ధం శుద్ధం. నవ మన్మధుడ అది సుందరుడ నువ్వు వలచిన గరుడు అక్క. నువ్వు వలచిన ప్రియుడు. వాడి చూపు దారిలో వేడియాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ. కర్రీ మగం నాది. కర్రీ మగం కాదే, ఎర్రి మగమా. అసలు నేను ఎరుపో నలుపో తేలాలంటే లోపలికి పోయి అద్దం పట్టరాపు. ఆగండి మమ్మద్దం ఆగిరా. ఎవరు అద్దం? మమ్మద్దం మీ అమ్మద్దం మైక్ సెట్ సుబ్బారావు సందకాడ తీసుకెళ్ళాడు. ఈడు ఇవరా బావా ఆ, బావా ఆ, బావా ఆ, మరి ఆ. మరి అబ్బో. ఆ. నా అద్దం తీసుకురానా? నీ అద్దమా? నీ అద్దం ఎంత చిత్ర. ఆ. నీ అద్దంలో ఇంత మనిషిని నేను కనపడద్దు. నీ అద్దంలో నా ముక్కు మొహం. ఏయ్. ఆయ్. ఏమండి ఆ, మీకెందుకు అంత బాధ? ఆ, నా గదిలో కండి కావలసిన అద్దములు ఉన్నాయి, చూసుకున్నాం రండి. ఆ, పండి. పోదండి. ఏడకి నువ్వు? గదిలోకి. ఎందుకు నువ్వెందుకు గదిలోకి? ఆ, నేను వస్తా. నువ్వు వస్తా. ఆ, ఆడ మూడో మనిషి ఉండకూడదే. బావా ఆ. మమ్మీ ఏం చెప్పింది తెలుసా? ఆ. గదిలోనే అత్త బావ ఏం చేస్తా చూసి నేర్చుకోమని. అక్క బావ ఏం చేస్తున్నా చూసి నేర్చుకోమని. చూసి నేర్చుకోమన్నా, తేడా వస్తే సరి చేయమన్నా. ఏయ్, చూసి నేర్చుకోమంది. అక్కడ ఏమన్నా మేము గోళీలు ఆట ఆడుకుంటున్నామంటే నాకు తెలీదు. రామాంజనేయ యుద్ధం జరుగుద్ది, సౌండ్కి దడుచుకొని వస్తావు. ఆ, నేను వస్తా. అక్క నేను మంచం పైన ఉంటే, నేను మంచం కింద ఉంటా. అక్క నేను మంచం కింద ఉంటే. మంచం పైన ఉంటా. అబ్బో, ఇది తేలే వ్యవహారంగా లేదు. కానీ ఏమండి, మీరు ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఏంటండి 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. సరే. నువ్వు అడిగింది ఏమైనా ఏంటండి? ఏంటి అమ్మాయిని అలా అలా ఏంటి మీద పడుతున్నారు ఏంటి? మీద కాదండి, ఆ? ముందర రావద్దే అంటే వస్తానంటది. అంటే ఆ, అలా తీసుకెళ్లి అమ్మాయిని ఏం చేస్తారు? అబ్బే ఏం చేసే పనే లేదు. ఏం చేయరా? అబ్బే అసలు ఆ వ్యవహారమే మనకు తెలియదు. అస్సలే తెలియదా? అబ్బే అసలు బావా మనుషులు నమ్మండి. ఇరిగిపోయింది, అద్దంకి కోట్లో ఇరిగి పడిపోయింది. బావా అక్కడ అక్కడ మయ్య కొత్త బ్యాట్ చేపిస్తున్నాడు. బ్యాట ఆ, బ్యాట్ అంటే ఏంది బావా? ఆ, బ్యాట్ అంటే తెలీదా? తెలీదు బావా. మిమ్మల్ని అడుగు చెప్పిద్ది, అది నేను చెప్పేది కాదు. అక్క కర్ర అంటే కదలతానా? కదలతా ఇబ్బంది ఉండదు. గోరోరి రాజా
ఆనాడు నాకున్న 6,000 భామల్లో మీరిద్దరెవ్వరు, మీలో నా ముద్దు గుమ్మ ఎవ్వరు? నువ్వా నా ముద్దు గుమ్మ? అయితేవ ముద్దు గుమ్మ? ఇవ్వనా? ఆహా! ఆహా! ఓహోహో. ఏమండి మరి అక్కడ దాకా తీసుకెళ్ళి అమ్మాయిని ఏం చేయరా? అసలు మన వల్ల అయ్యే పనే కాదు, మనుషులు నమ్మండి. అలాగా ఎంత హాయిగా ఉందో కదా మేము ఇలా ఉంటే. అన్నగాడా నిండు చంద్రుడా ఈ సంధ్యకాడా రా రా చంద్రుడా సంధ్యకాడా రా రా ఐదు పచ్చన నా మేలు వెచ్చన నీ మాట కల్లన మా గుండె కల్లన ఐదు పచ్చన నా మేలు వెచ్చన నీ మాట ఏమండి సరేలే అక్కడ దాకా తీసుకుపోయి అమ్మాయి నేను చేయదుగా. ఆహా! అసలు మన వల్ల మరి ఇక్కడే చూడండి మా చిత్ర బాగుందా ఆ రంగనాయక్ బాగుందా చెప్పండి. నిలబడితేనేగా. సరిగ్గా నిలబడవే నిలబడవే నిలబడవే. నిలబడు. ఏమండి ఈ చిత్ర గురించి చెప్పాలంటే ఆ, ఒక 2 టెస్టులు పెట్టాలండి. ఏంటది 2 టెస్టులు పెట్టమంటే పెడతా లేకపోతే లేదు. పెట్టండి. కరెక్ట్గా నిలబడు. ఏయ్, బాగా పెంచిందే మేమ్మ. ఏయ్, ఏంటి ఏమండి కేకలేస్తున్నారు? ఇప్పుడు జాంకాయ బండి దగ్గరికి వెళ్తాము. అవి గట్టిగా ఉండయా మెత్తగా ఉండయా చూసుకోవా. సరే టెస్ట్ నెంబర్ 2. చిత్ర ఇక్కడ నువ్వు భయపడగాక, అంత బ్లేడ్ మన దగ్గర స్ట్రైట్గా చూడు, స్ట్రైట్ కట్టేసి చూడు. అంతా నీకెళ్ళి చూస్తున్నాను. ఏయ్, ఏయ్, ఏంటి ఇప్పుడు సంతకి వెళ్తాం, ఆ, గేదెను మేకను బర్రెనో కొనాలంటే ఏ ఎక్కడ ఉండయి సుడులు ఉండాల్సిన కాడ ఉండయా లేవా చూసుకోమా. ఏంటి మీ మాటలు? సరే ఇవన్నీ కాదు కానీ అది సంతండి, ఇది ఇల్లు. ఏమండి అది చెట్టు, అక్కడ పోయి జామకాయలు ఏమైనా చేసుకోవచ్చు, ఇక్కడ ఏమండి, జామకాయలు ఏం అట్లయితే చేయకూడదు. నౌ ట్రెడిషనల్ టెస్ట్ నెంబర్ 3. ఇంకా చిత్ర ఒక్కసారి వాక్ చేయవే. నడవే నడవే అమ్మ. ఇది నడక, ఆ, ఇది నడక. ఆ, నీ నడక ఎట్లుందో చెప్పమంటావా? ఎలా ఉంది పెసర చేలో నడివిరిగిన ముసల గొర్రె నడిచినట్టు ఉంది. బావా నన్నంతకు బాగలేదా? ఆహా. అది నేను నడిచి చూపించండి. మీరు నాకు నడిచి చూపించండి. ఆ. అమ్మాయిని వంక పెట్టారుగా, నడవండి. ఏమనుకుంటున్నారా? నా సాగుకు వచ్చిందిగా. అది నడకంటే ఇక్కడి నుంచి చీరాల దాకా నడిస్తే ఏమైంది నడక? 100 మంది ఎమ్మడపడాలా. దేనికో వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి. బావా ఆ. ఈ నడకలా ఉందో తెలుసా? చెప్పు. తెల్లాచాలు వస్తా దొంగలు పట్టుకునేది అలా ఉండ